నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు 24వ తారీఖు అండి, జనవరి 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. కలకత్తాలో ఓనర్ గారి ఈ కారు ఉంది. 2020 2020 స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ అండి. టాప్ అండ్ వెహికల్. ఇది ఎంత తిరిగిందో తెలుసండి? 12,000 తిరిగింది సార్. 12,000 తిరిగింది. సింగిల్ ఓనరు. కంపెనీ నుంచి వచ్చిన టైర్లు మీకు 90% టైర్లు ఉన్నాయి సార్. టైర్లు అయితే మాత్రం ఫుల్ కొత్త టైర్లే, ఒరిజినల్ సార్. అక్కడ చిన్న స్క్రాచ్ ఉంది, ఒరిజినల్గా అలా ఉంచుతానన్నారు. అది చేసిన తర్వాత వీడియో తీయమన్నారు. బట్ నేనేంటంటే ఒరిజినల్ అలా ఉండాలని చెప్పి ఆ స్క్రాచ్ అట్లా వదిలేశాను. ఇంకెక్కడ కూడా కార్ అయితే అసలు షోరూమ్ కండిషన్లో కార్ ఉన్నట్టు ఉంది సార్. దీనికి రూపాయి పని ఏమి లేదు. ఆ స్క్రాచ్ కూడా మీరు చేయించమంటే చేపిస్తాం, ఒరిజినల్గా అది అలా ఉంచమంటే అలాగే ఉంచుదాం. మీరు ఇప్పుడు ఈ ప్రైస్ ఇది 10,50,000 దాటి ఉంది సార్. ఇది ఇప్పుడు ప్రెజెంట్ 2024లో 10,50,000 దాటి 11 లక్షల దగ్గరలో కార్ ఉంది సార్. జెడ్ఎక్స్ఐ మీకు చాలా సూపర్ కండిషన్లో ఉంది. కార్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను. టెస్ట్ డ్రైవ్ చేశాను. అసలు ఏ షోరూంలో బయటకు తీసిన దాని మీద బాగుంది. ఎందుకంటే అది కొత్త ఇంజిన్, 10,000 తిరిగింది. చక్కగా జనరల్ చెకప్ కూడా ఫస్ట్ సర్వీస్ అయి ఉంటుంది. చాలా స్మూత్గా ఉంది సార్. ఒకసారి మీ కార్ అంతా చూపిస్తాను. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. ఫాగ్ ల్యాంప్, క్రోమ్ ఫినిషింగ్ ఉంది. హెడ్ లైట్స్, బ్రాండ్ న్యూ కార్ సార్. మీకు లేటెస్ట్ షేప్ చూడండి. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. ఫోక్ అలాయ్ వీల్స్ సార్. ఇవి చాలా సన్నగా ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. టైర్స్ బ్రాండ్ న్యూ సార్. ఇవి బ్రాండ్ న్యూ టైర్స్ అంటే కంపెనీ నుంచి వచ్చినవే. 10% కూడా అరగలేదు. మార్కింగ్ జోకర్ అట్లాగే ఉంది. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఓఆర్ఎం, ఇండికేటర్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్నీ ఉంటాయి సార్. కీలెస్ ఎంట్రీ. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. డోర్ వైజర్స్ కూడా వేసి ఉన్నాయి. ఈ గ్లాస్ ఒరిజినల్ అండి. దింపాను, లోపల కీ ఉందని. 4 పవర్ విండోస్, గ్లాస్ లాక్, సెంట్రల్ లాక్ అన్లాక్, ఆటోమేటిక్ ఓఆర్ఎం, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. స్టీరింగ్ లేటెస్ట్ సార్. ఇది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. ఫోన్ మాట్లాడుకోవడానికి ఉంది. సీట్స్ అయితే బ్రాండ్ న్యూ కంపెనీ సీట్స్ సార్. ఒరిజినల్, చాలా నీట్గా ఉన్నాయి. చాలా కాస్ట్లీ సీట్లు, చాలా హై క్లాస్గా ఉందండి కారు. 12,000 తిరిగిన కారు ఏముంటుంది సార్. కంపెనీ సిస్టమ్ సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. స్క్రాచ్ లెస్ సార్ కారు. వుడెన్ ఫినిషింగ్ చూసారా? ఇంటీరియర్ వుడెన్ ఫినిషింగ్ వచ్చింది. ఒరిజినల్ రోబో సీల్ సార్. ఇది డోర్స్, ఇంకా పిల్లర్స్ ఏమి చూడక్కర్లేదు, ఎందుకంటే బ్రాండ్ న్యూ కారు. అవన్నీ పీకితే బాగోదు సార్. ఇంజిన్ నెంబర్ చెక్ చేసుకోండి. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. డోర్స్ అయితే ఆ టైట్గా చక్కగా ఉన్నాయి సార్. బ్రాండ్ న్యూ సీట్ కవర్స్, అసలు ఏమీ నలగలేదు సీట్స్. డోర్ ప్యాడ్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. ఇది ఏమీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇంకా 12,000 తిరిగింది. ఏదైనా దేనైనా గుద్దితే గుద్దాలి తప్ప అలాంటిది ఏమి లేదు. చక్కగా ఇంజిన్ పర్ఫెక్ట్ ఉంది. టైర్స్ అన్నీ కూడా సీల్ టైర్స్ సార్. అన్నీ కొత్త టైర్లు వేసి 12,000 తిరిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. 90% టైర్లు. చిన్న స్క్రాచ్ ఉంది. ఇదిగోండి, ఇంత ఒరిజినల్ మాట ఉంది. చిన్నది, అది ఏమి చేయించకూడదు సార్. అది అలా ఉంటే బాగుంటుంది. చాలా అంటే చాలా ఇలాంటి కార్లు చాలా రేరుగా వస్తాయి సార్. చాలా రేరుగా. స్విఫ్ట్ డిజైర్ 2020, 4 సంవత్సరాలు పూర్తయిన కారు. వెనకాల కూడా చూడండి, బటన్ ఓపెన్. డిక్కీ కూడా చక్కగా టైట్గా ఉంది సార్. షోరూంలో ఎలా ఉంటుందో అలా ఉంది. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. కారు ఇంతసేపు వీడియో తీయక్కర్లేదు. ఇది టైర్ అయితే ఒక్కసారి మార్చానని చెప్పి అన్నారు.
అంతే అండి, ఒకసారి వేసారు ఈ టైర్. ఇది కూడా సీల్ టైరే సార్, సీల్ టైరే. పేస్టింగ్ ఎక్కడికక్కడ అలాగే ఉంది సార్. బ్రాండ్ న్యూ కారు అంతే. ఎలాయ్ వీల్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ లేదు, మార్కింగ్ అలాగే ఉంది. ఎలాయ్ వీల్కి టైర్స్ అలాగే ఉన్నాయి. ఇదిగోండి వెనకాల బండి టైర్లు ఒరిజినల్ సార్. ఇది కనిపిస్తుందా? అది బండి 2 వీలర్స్ తగిలిస్తారు సార్. అక్కడ తగిలించినప్పుడు అదే చెయ్యి అక్కర్లేదు సార్, చేయమంటే వాంటర్ చేయిస్తారు, కానీ ఎందుకు అని నేను అంటున్నాను. షోరూమ్ నుంచి తీసుకుని డోర్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి సార్. ఇవి టైట్గా, ఇంకా లూజ్ కూడా అవ్వలేదు. ఒక్క మరక కూడా సీలింగ్ లో లేదు సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అది సార్. అది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్. పెట్రోల్ లేదు సార్ ఇందులో. మాన్యువల్ బుక్. సేఫ్టీ పరంగా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. క్రోమ్ ఫినిషింగ్ సార్. అంతా క్రోమ్ ఫినిషింగ్. ఏమీ చూపించడానికి లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్గా తీస్తున్నాను సార్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అని మీకు చెప్పాను కదా, అదిగోండి ఇక్కడ ఇక్కడ చిన్న స్క్రాచ్ అంతే. ఇది రబ్బింగ్లో పోతుంది, ఇది రబ్బింగ్లో పోవచ్చు, చిన్నది. ఇప్పుడు వరకు ఒక చుక్క కూడా పెయింట్ పడలేదు. టైర్స్ అన్నీ కూడా మీకు చెప్పక్కర్లేదు, అన్ని టైర్స్ కూడా 90% టైర్లు. చూశారు కదా, ఒకసారి స్టార్ట్ చేస్తాను సార్ నేను. సార్ చూసారా, 12,000 తిరిగింది సార్ కారు. 12,000 తిరిగింది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ సార్ ఇది. ఏసీ అంటే ఇంకేం చూడక్కర్లేదు, క్లచ్, గేర్ షిఫ్ట్. ఈ కార్కి ఏం చెక్ చేయండి సార్ చెప్పండి. యాక్సిడెంటల్ అయ్యిందా లేదా, మీటర్ ట్యాంపరింగ్ అయ్యిందా లేదా, ఇంకా అంతకంటే ఈ కార్కి చెక్ చేయడానికి ఏమి లేదు. ఈ సీట్ కవర్లు కూడా, ఈ కవర్లు ఏం తీయలేదు, సీట్ కవర్లు కూడా తీయలేదు. ఇంకా ఇక్కడ కవర్లు, సీట్ కింద కవర్లు కూడా తీయలేదు. ఇక్కడ కూడా సీట్ కింద కవర్లు తీయలేదు. ఇగో రియర్ ఏసీ, స్టీరింగ్ కంట్రోల్ చూడండి ఎంత నీట్గా ఉందో. లెదర్ స్టీరింగ్ కవర్ వేసారు. స్టార్ట్ చేస్తున్నాను సార్. పుష్ స్టార్ట్ అండి ఇది. పుష్ స్టార్ట్. సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందో లేదో కూడా తెలియట్లేదు, అంత అలాగ ఉంది. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సార్. డాష్ బోర్డ్ చాలా స్టైలిష్గా ఉంది. స్టీరింగ్ కూడా చాలా స్టైలిష్గా ఉంది సార్. ఇక్కడ స్క్వేర్ వచ్చినట్టుగా ఉంది, ఎంత రౌండ్ ఉంది. స్టీరింగ్ చూస్తే తెలిసిపోతుంది కార్ ఎలా వాడారో. ఇంజిన్ చూడండి సార్ ఎలా ఉందో, ఆ బొట్లు కూడా పోలేదు. బ్రాండ్ న్యూ సార్ ఇది. చెక్కు చెదరలేదు సార్. బానెట్ ప్యాడ్ కూడా చెక్కు చెదరలేదు. రైట్ సైడ్ యాప్రాన్ చూడండి సార్, ఆప్రాన్ పేస్టింగ్ అలాగే ఉంది. స్టిక్కర్స్, కేబుల్ స్టిక్కర్స్ కూడా పోలేదు. రేడియేటర్ పట్టి అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ లెగ్స్, మౌంటింగ్ ఎక్కడ కూడా ఏం చెక్కు చెదరలేదు సార్. చాలా స్మూత్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది సార్.
మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా చేసుకున్నారు. ఓకేనా. ఆక్సిజన్ సెన్సార్. ఓకే సార్, కార్ అంతా చూసుకున్నారు కదా సార్. 2020 రిజిస్ట్రేషన్ సార్. 2020 స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ పెట్రోల్, 12,000 తిరిగిన కారు, సింగిల్ ఓనరు, టాప్ అండ్ వెహికల్, 5,85,000 ఫిక్స్ ప్రైస్ సార్ ఇది. దీనికి ట్యాక్స్ సుమారుగా 75,000 వస్తుంది. 75,000, దీనికి 75,000 ట్యాక్స్ రావచ్చు సార్. ఇది 80,000 అనుకోండి. క్వాలిటీ చూడండి, సూపర్ క్వాలిటీ సార్ ఇది. ఇలాంటి కార్లు మనకి చాలా తక్కువ వస్తుంటాయి. 12,000 తిరిగిందంటే మీకు షోరూంలో ఇప్పుడు కొనాలంటే మీకు 10,50,000, 11 లక్షలు అవుతుంది ఈ కారుకి. జెడ్ఎక్సే. మీరు ఈ కారు ట్యాక్స్ కట్టుకుని చేసిన ఇంచుమించుగా 4 లక్షల రూపాయలు తక్కువ వస్తుంది సార్. 4 సంవత్సరాలు తక్కువైనా 4 లక్షల రూపాయలు తగ్గుతుంది. ఇంపార్టెంట్ 12,000 తిరిగిన కారు సార్. 12,000 తిరిగిన కారు. ఓకే సార్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. రమేష్ గారితో మాట్లాడండి సార్. రమేష్ గారి నెంబర్ ఉంటుంది. నాకు చేసినా పర్వాలేదు. నేను వీడియో తీయడం వల్ల మీకు ఇది ఫ్లైట్ మోడ్లో పెడతాను కాబట్టి మీకు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ సపోర్టే సార్, అంతే తప్ప నా గొప్పతనం ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్.